హలో వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ చరణ్ పరిమి. ఏపీ అసెంబ్లీలో చంద్రబాబు గారు మళ్ళీ రోజుకొక వెనకడుగు వేస్తూ వస్తున్నారు. ఈ రోజు కూడా ఒక వెనకడుగు పడింది. ఆ వెనకడుగు ఏంటి, అసలు ఏం జరుగుతుంది అనేది ఒకసారి మాట్లాడుకుందాం. నిన్న ఒక శ్వేతపత్రం రిలీజ్ చేస్తూ చంద్రబాబు గారు ఒక మాట అన్నారు. అసలు మేము ఇచ్చిన హామీలన్నీ ఎట్లా నెరవేర్చాలనే విషయంలో భయంగా ఉంది అని. ఒకసారి అంత షాక్ అయిపోయారు. ఎందుకంటే వాళ్ళు ఇచ్చిన హామీలు అలాంటివి. నిజానికైతే వాళ్ళు కొన్ని చేస్తూ ఉన్నారు, కొన్ని విషయాలు ప్రకటించడం జరిగింది. కానీ చాలా అంటే సాధ్యం కాని హామీలన్నీ ఇస్తూ వెళ్ళారు అనమాట. ఎలక్షన్ టైంలో ఆ క్యాంపెయిన్లో వాళ్ళ సూపర్ 6 విషయంలో, ముఖ్యంగా ఈ సూపర్ 6 అమలు విషయం వస్తే అసలు దీన్ని ఏ విధంగా చేయగలము అనే కంగారు ఉంది అని చెప్పేసి లోకేష్ అన్నాడు. అదేవిధంగా చంద్రబాబు గారు కూడా అన్నారు. మరి వాళ్ళు ఎందుకు దీని విషయంలో వెనకడుగు వేస్తున్నారు, దీంట్లో సగమైన సూపర్ 6 కాకపోతే కనీసం సగమైన అవుతాయా లేదా అన్న ప్రశ్న అయితే ఇప్పుడు బయలుదేరింది. ఎందుకంటే ప్రతిదీ కూడా ఆచరణ సాధ్యంగానే ఉంది. ఈ ఏదైతే తల్లికి వందనం పథకం కావచ్చు, తర్వాత రైతులకు సంబంధించిన కావచ్చు, తర్వాత పెన్షన్స్ విషయంలో కావచ్చు. సో మరి ఇది వస్తుందో రాదా తెలియదు. దీంతోపాటు అనేకం ఉన్నాయి. ఇప్పుడు ముఖ్యంగా రోడ్ల విషయంలో అయితే ఇప్పుడు కొత్త ప్రణాళిక ఒకటి బయలుదేరింది. సో ఈ ప్రణాళిక మళ్ళీ ప్రజలకు గుదిబండగా మారబోతుందా అనే డౌట్ వస్తుంది. డెవలప్మెంట్ చేస్తున్నట్టే కనబడుతుంది, కానీ ఆ డెవలప్మెంట్ భారం అనేది మళ్ళీ ప్రజలే మోయాలి కదా. అంటే అప్పుల సంగతి పక్కన పెడదాం, అప్పులు అనేవి ఎలాగో చేయాల్సిందే. ప్రతి రాష్ట్రానికి ఉన్నాయి. మనం మరొక వీడియోలో కూడా మాట్లాడుకున్నాం. ప్రతి రాష్ట్రం కూడా బాండ్స్ ఏవైతే ఉంటాయో ఆ బాండ్స్ పెట్టేసి తర్వాత రిజర్వ్ బ్యాంక్ నుంచి లోన్లు తీసుకోవడం, వేరే వాటి నుంచి లోన్లు తీసుకోవడం, ఇదంతా మనకు తెలిసిందే. వేల కోట్ల రూపాయలు అప్పులు చేస్తున్నారని. మన ప్రభుత్వం కూడా దాదాపు 15,000 కోట్ల రూపాయల దాకా ఇప్పుడు చేయబోతుంది బాండ్స్ రూపంలో. ఇదంతా తెలుసు. ఇది కాకుండా విడిగా ప్రజల మీద మరొక భారం మోపబోతున్నారు. అదేంటంటే టోల్ గేట్స్. గత వారం అయితే నితిన్ గడ్కరీ ఏమన్నారు, రోడ్డు రవాణా శాఖ మినిస్టరు నితిన్ గడ్కరీ గారు ఏమన్నారంటే, ఇక నుంచి టోల్ గేట్స్ ఉండవు, రోడ్ల మీద టోల్ గేట్స్ అయితే కనిపించవు అని చెప్పేశారు. యాక్చువల్గా టోల్ గేట్స్ ఎందుకు పెడతారు అందరికీ తెలిసిందే. ఇది మళ్ళీ కొత్తగా చెప్పాల్సిందేం కాదు. కానీ మామూలుగా చూసుకుంటే టోల్ గేట్ అనేది ఏవైతే ఇప్పుడు నేషనల్ హైవేస్ కావచ్చు, స్టేట్ హైవేస్ కావచ్చు, హైవేలు వేసినప్పుడు వాటి నిర్మాణానికైన ఖర్చు భారాన్ని మళ్ళీ ప్రజల మీద మోపాలి. కాబట్టి ఆ భారాన్ని మళ్ళీ ప్రజల చేత టోల్ రూపంలో కట్టిస్తూ వస్తారనమాట. దానికోసం టోల్స్ నిర్మిస్తారు. సో ముఖ్యంగా ఈ 4 వీలర్స్ కొన్నిటికి ఇంతని ట్యాక్స్ వేసి దాన్ని వసూలు చేస్తూ ఉంటారు, టోల్ ట్యాక్స్. ఇది పరిస్థితి. అయితే అది కూడా కొంత కాల పరిమితికి మాత్రమే ఉండాలి. దానికి ఎంత ఖర్చు అయిందో ఇప్పుడు ఒక 800 కోట్ల లేకపోతే 1000 కోట్ల ఎంతో ఉంటుంది ఆ రోడ్డు బడ్జెట్. అంతవరకు మాత్రమే ఉండి తర్వాత ఆ టోల్ని తీసేయాలి. కానీ మన రాష్ట్రంలోనే కాదు, దేశంలో వందలాది టోల్స్ ఉన్నాయి. ఈ వందలాది టోల్స్ కూడా వేసినవి అలాగే సంవత్సరాల తరబడి నడుస్తూ ఉంటాయన్నమాట. దాని బడ్జెట్ ఎప్పుడో వచ్చేసి ఉంటుంది. అది కాక మళ్ళీ లాభాలు వస్తూ ఉంటాయి. ఈ టోల్ మేనేజ్మెంట్ చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో కాంట్రాక్టర్లు, వీళ్ళు అవన్నీ కూడా దోచుకుంటూ ఉంటారనమాట. వెనక్కి వెళ్ళిపోతూ ఉంటాయి ఆ డబ్బులు వాళ్ళ ఖాతాల్లోకి. ఇది పరిస్థితి. ఈ విధంగా దేశవ్యాప్తంగా జరుగుతూ వస్తుంది. దీని విషయంలో కొంతమంది సోషల్ యాక్టివిస్టులు కేసులు కూడా వేశారు. ఏంటి పరిస్థితి, టోల్ గేట్ ఇక్కడ ఎన్ని సంవత్సరాలు ఉంటుంది, 10 ఏళ్ళుగా కడుతున్నాం, ఇంకా టోల్ గేట్ ఏంటి అని చెప్పేసి. అయితే కొన్ని ఏరియాలో కోర్టుకు వెళ్ళిన తర్వాత ఆ ఏరియాలో కోర్టులు కూడా దానికి సంబంధించిన లెక్కలు తెప్పించుకొని చూసి ఆ టోల్ గేట్లను తొలగించిన పరిస్థితి ఉంది. తర్వాత కొన్ని టోల్ గేట్స్ అయితే ఇలా వీటి నుంచి కూడా తప్పించుకొని అలా నడిపిస్తున్నవి అయితే ఉన్నాయి. కాకపోతే పెద్ద అవేర్నెస్ లేదు ప్రజల్లో. అంటే మనం ఆల్రెడీ కడుతూ ఉన్నాము ఏళ్ల తరబడి, మనం క్వశ్చన్ చేద్దామన్న అవేర్నెస్ లేకపోవడం వల్ల ఇవి సాగుతూ ఉన్నాయి. అయితే ఇప్పుడు ట్రెండ్ మార్చారనమాట. అసలు ఈ టోల్ గేట్లే తీసేస్తే అంటే టోల్ ట్యాక్స్ ఉండదని కాదు, ఉంటుంది. ఆ రోడ్ ట్యాక్స్, టోల్ ట్యాక్స్ అన్నీ వేస్తారు. కాకపోతే తీసేసిన తర్వాత ఏమవుతుందంటే ఆన్లైన్లోనే జనరల్గా మీకు ఆ రోడ్డు మీద మీరు వెళ్తే ఆన్లైన్లోనే జనరేట్ అయిపోతుంది మీ ట్యాక్స్ అనేది అని నితిన్ గడ్కరీ చెప్పారు. సరే, ఇదేం ముందు నుంచి ఉన్న పద్ధతికే, ఇది కొత్త అప్డేట్ వెర్షన్ తప్పితే ఇదేమీ ఎక్స్ట్రా భారం అయితే కాదు. సో ఇది ఇలా ఉంది. అయితే టోల్ ట్యాక్స్ పెంచుతారేమో అనే అనుమానం కూడా ఉంది. ఎందుకంటే ఇప్పుడు మధ్యతరగతి జనాభాకి అన్నీ పెంచేశారు కాబట్టి ఇది కూడా పెంచే అవకాశం ఉందన్న డౌట్ అయితే ఉంది. సో ఖచ్చితంగా పెంచుతారనే మనం అనుకోవచ్చు. ఇది ఇలా ఉంటే నితిన్ గడ్కరీ ఏమో కేంద్ర మంత్రి టోల్ గేట్లు ఉండవు అని చెప్తున్నాడు. మన చంద్రబాబు నాయుడు గారు, మన సీఎం మాత్రం టోళ్ళు ఉంటాయి అని చెప్తున్నాడు. సో టోళ్ళు ఎక్కడి నుంచి వస్తాయి, మళ్ళీ ఎందుకు ఉంటాయి, మరి సెంట్రల్ గవర్నమెంట్ పరిస్థితి ఏంటి, ఇక్కడ పరిస్థితి ఏంటి అని చూస్తే ఇది గ్రామాలకు, మండలాలకు సంబంధించిన టోల్ గేట్స్. దిమ్మ తిరిగిపోయే ఐడియా కదా. సో ఈ టోల్ గేట్స్ ద్వారా ఇప్పుడు గ్రామాల్లో, మండలాల్లో తిరిగే వెహికల్స్ కూడా టోల్ ట్యాక్స్ కట్టాల్సిందే. ఆ రోడ్ ఏదైతే వేస్తారో, ఇప్పుడు ఆల్రెడీ గత ప్రభుత్వంలో రోడ్లన్నీ డ్యామేజ్ అయిపోయినాయి.
ఆ రోడ్ల విషయంలోనే కొంతమంది అయితే ప్రతిపక్ష నాయకులు ఆ బురద రోడ్డు ఉంది కదా, ఆ రోడ్ల మీద కూర్చొని ధర్నాలు చేసిన పరిస్థితి ఉంది. ఇక పవన్ కళ్యాణ్ అయితే 2022లో ఐ థింక్ అక్టోబర్ 2 గాంధీ జయంతి రోజు ఆయన ఏం చేశాడంటే, ఈ రోడ్లన్నీ నాశనం అయిపోయాయని చెప్పేసి ఆయన ప్రతిరోజు స్పీచ్లో ఇస్తూ ఇక లాభం లేదని శ్రమదానం అనే ఒక కార్యక్రమం పెట్టుకొని రోడ్లు శుభ్రం చేయడము, రోడ్లకు సంబంధించి కాస్త పరిధులన్నీ నీట్గా చేయడం, ఈ ప్రోగ్రాం పెట్టుకున్నారు జన సైనికులతోటి. ఆ విధంగా చేసి దాన్ని బాగా వైరల్ చేశాడు. సో తర్వాత రాష్ట్ర ప్రజలు దీని మీద గట్టిగా నిరసన తెలియజేస్తూ వచ్చారు. ముఖ్యంగా వీళ్ళందరికీ రాయితీలు ఇచ్చారు. ఆటో నడుపుకునే వాళ్ళకి రాయితీలు ఇచ్చారు, 10,000 ఎంతో ఇస్తూ వచ్చారు. కానీ వాళ్ళ ఆటోలు వెళ్ళడానికి మాత్రం రోడ్డు సరిగ్గా లేదు. సో వాళ్ళు పెట్రోల్ విపరీతంగా తాగేసే పరిస్థితి ఉంటుంది, లేదా యాక్సిడెంట్లు అయ్యే పరిస్థితి ఉంటుంది. తిరిగి మళ్ళీ ఆ డబ్బులన్నీ కూడా హాస్పిటల్కు కట్టాల్సిన పరిస్థితి ఉంటుంది, లేదా ఏవైతే ఆ మెటీరియల్ పోతే మళ్ళీ దానికోసం ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి ఉంటుంది. ఈ విధంగా ఒకటి మేలు చేయడము, మళ్ళీ దానికి దెబ్బేయడము. సో ఈ విధంగా గవర్నమెంట్ గత ప్రభుత్వం చేసుకుంటూ వచ్చింది. అయితే జరగాల్సిన నష్టం పూర్తిగా జరిగిన తర్వాత వాళ్ళు తేరుకున్నారు. అరే మేము రోడ్లు వేస్తాము, రోడ్లు బాగు చేస్తామని చెప్పేసి ఒక 2-3 రోడ్లు వేయడానికి ప్రయత్నించారు. కానీ అది కూడా హంబక్కే అని తర్వాత తేలిపోయింది. సో ఈ విధంగా జరిగింది. కానీ జరగాల్సిన నష్టం జరిగిపోయి చివరికి ప్రజలు కూడా వీళ్ళను గవర్నమెంట్ సరిగ్గా పరిపాలించట్లేదు, అన్ని విషయాల్లోనూ వీళ్ళు అభివృద్ధిని పూర్తిగా కుంటుపరిచారని చెప్పేసి ప్రజలు కూడా ఓట్లు రివర్స్లో వేశారు. గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు పక్క రాష్ట్రాల వాళ్ళు కూడా తెలంగాణ మినిస్టరు, ఐటీ మినిస్టరు కేటీఆర్ కూడా సెటర్ వేసిన సందర్భం ఉంది. ఆంధ్రాలో చూడండి, ఆంధ్రాలో రోడ్ల మీద ఒకసారి ప్రయాణించండి, తెలంగాణ రోడ్ల మీద ప్రయాణించండి, అభివృద్ధి అంటే ఏంటో మీకే అర్థమవుతుంది అని చెప్పేసి అంత పెద్ద సెటర్ కూడా వేయించుకోవాల్సిన పరిస్థితి ఉంది. సో రోజులు గడిచిపోయాయి. ఇప్పుడు గ్రామాలకు, కొన్ని మండలాలకు సరైన రోడ్లు లేవు. అలాగే మండలాల నుంచి జిల్లా హెడ్ క్వార్టర్స్ ఉంటాయి కదా, వాటికి వెళ్ళడానికి కూడా సరైన రోడ్లు లేవు. ఇక మారుమూల గ్రామాలు అయితే చెప్పాల్సిన పనే లేదు. ఇలా అధ్వాన్నంగా తయారైన పొజిషన్లో ఇప్పుడు రోడ్లను బాగు చేయాలని చెప్పి చంద్రబాబు గారు డిసైడ్ అయ్యారు. నిజానికి చంద్రబాబు గారు అంటే ఆయన పరిపాలన మొదటగా గుర్తొచ్చేది రోడ్లే. ఆయన ముందు రోడ్లు వేయడంతో మొదలు పెడతాడు పరిపాలన. అయితే రోడ్లు అవసరం, చాలా అవసరం. ఎందుకంటే నెహ్రూ గారు ఒక మాట అంటారు, రహదారులే దేశానికి జీవనాడులు అని చెప్పేసి. సో ఇలాంటి గొప్ప మాట, అంటే రోడ్లు బాగుంటే అన్ని రవాణా వ్యవస్థ బాగుంటుంది, ప్రజల రవాణా కావచ్చు, అలాగే ట్రాన్స్పోర్టేషన్ ఏదైతే ఉంటుందో అవన్నీ బాగుంటాయి అనేది ఒక అభివృద్ధికి అది కూడా ఒక సూచిక లాంటిది అనమాట. దానికోసం ఆయన మాట వాడారు నెహ్రూ గారు. సో అదేవిధంగా ఇప్పుడు చంద్రబాబు గారు గ్రామం నుంచి మండలానికి, అలాగే మండలం నుంచి ఇట్లా జిల్లా హెడ్ క్వార్టర్స్కి ఇలా మేము ఈ విధంగా రోడ్లు వేస్తాము, అదేవిధంగా టోల్ గేట్స్ కూడా పెడతామని చెప్పారనమాట. అంటే గ్రామం నుంచి మండలానికి వెళ్ళేదానికి ఒక టోల్ గేటు, అలాగే మండలం నుంచి మళ్ళీ జిల్లా రోడ్డు ఏదైతే ఉంటుందో దానికి ఒక టోల్ గేటు. ఈ విధంగా టోల్ గేట్స్ అంటే గ్రామాన టోల్ గేట్స్ ఉంటాయనుకోండి, దీన్ని బట్టి అంచనా వేస్తే. అంటే ప్రతి గ్రామం నుంచి రీచ్ అయ్యే క్రమంలో ఆ మండలం సరిహద్దులో నిండా టోల్ గేట్సే ఉంటాయి. సో ఈ విధంగా ప్లాన్ చేయబోతున్నారు. మరి ఈ టోల్ గేట్స్ కట్టిన తర్వాత ఆ రోడ్డు ఏదైతే ఉందో ఆ రోడ్డుకైన ఖర్చు మొత్తాన్ని కూడా ప్రజల మీద భారంగా పెట్టి ఆ ప్రజలు ట్యాక్స్ కట్టాల్సి వస్తుంది. ఇది పరిస్థితి. సో మరి దీన్ని ఏ తరహా అభివృద్ధి అందాం? అభివృద్ధి మార్గమే కనిపిస్తుంది, కానీ ప్రజల జేబుల్లోని చిల్లర కూడా తీసుకొని అభివృద్ధి చేసి వాళ్ళని రోడ్డు మీద నడవండి అంటాం. సో ఇది పరిస్థితి. అంటే వాళ్ళని రోడ్డు మీదకి నెట్టి ఈ రోడ్ వేసాం చూసారా అని చెప్పడం అనమాట. రోడ్డును పడ్డం అంటే దీన్ని అనాలి, రోడ్డును పడ్డం అని. మరి ఈ ఐడియా ఓకే, అభివృద్ధి చేసే ఐడియా ఓకే, కానీ టోల్ అనే ఐడియా మాత్రం కాస్త ఇబ్బందికరమైనదే నిజానికి. మరి దీనికి ఎలా రియాక్ట్ అవుతారు అనేది చూడాలి. ఆల్రెడీ కొన్ని రియాక్షన్లు అయితే వస్తున్నాయి ప్రజల నుంచి. అయితే ఇది మరి ఎటు దారితీస్తుంది అనే క్వశ్చన్ అయితే ఉంది. సో దీంతోపాటు అంటే అన్ని వాహనాలకు వేస్తారా? ఇప్పుడు బైకులు ఉన్నాయి, బైకులకు వేస్తారంటే బైకులకి వీటికి వేయరు. సో బైకులు కావచ్చు, ఆటోలు కావచ్చు, అలాగే ట్రాక్టర్స్, వీటికి మాత్రం టోల్ ట్యాక్స్ ఏమి ఉండదు, మామూలుగానే వదిలేస్తారు. కానీ మిగతా వెహికల్స్, ఐ థింక్ కార్లు కావచ్చు, ఇలాంటివి 4 వీలర్స్, మిగతా వాటికైతే వేసే అవకాశం అయితే ఉంది. సో ఇది వీళ్ళు చెప్పింది. మరి ఎంతవరకు అమల్లోకి వస్తుంది, ఎప్పుడు వస్తుందనే చూడాలి.